వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా పోరిమామిలి మండలం కాలువకట్ట సమీపంలో ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొన్న సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో సహా ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తుంది. అలాగే నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 అంబులెన్స్ ద్వారా పోరిమామిల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్వీటీ ప్రైవేటు బస్సు డ్రైవరు అతివేగంగా నడపడం వల్ల డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి సిఐ శ్రీనివాసులు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది అనుకోకుండా ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రజలు చెబుతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యానికి గురై ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ప్రభుత్వాలు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల ప్రాణాలు కాపాడిన వారవుతారు.